ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సమాచారంలోకి వెళ్దాం. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైన ఉద్యోగుల సమస్యలపై పరిష్కరించలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర గారు ఆవేదన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీకి చైర్మన్ను నియమించలేదని దుయ్యబట్టారు. ఉద్యోగులు మధ్యంతర భృతి ఐఆర్ కోరతారనే నియామకాన్ని ఆలస్యం చేస్తున్నట్లు చర్చ జరుగుతోందన్నారు. తమకు రావాల్సిన బకాయిలపై క్లారిటీ ఇవ్వాలని క్యాబినెట్ సబ్ కమిటీని నియమించాలని ఆయన డిమాండ్ చేయడం జరిగిందండి. ఉద్యోగులకు పీఆర్సీ ఎప్పుడని బొప్పరాజు గారు ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైన ఉద్యోగుల సమస్యలపై పరిష్కరించలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12వ పీఆర్సీకి చైర్మన్ను నియమించలేదని దుయ్యబట్టడం జరిగింది.